2020లో జరిగిన పంచాయతీలు వదిలేసి 23 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పంచాయతీలను చూసుకొస్తే అంతకంటే ముందు 3 జరిగినాయి ఏంది? వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు? నేను కదా బరాబర్ నిజాయితీగా ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి చెప్పినాను. ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది? బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కాదు క్వశ్చన్. అక్కడ టాప్ అయిందని నేను మొట్టమొదటి నుంచి లొల్లి పెడుతుంది నేను. టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గోలబెట్టి గగ్గోలు పెట్టి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా గొడవ చేస్తూ కంప్లైంట్లు ఇస్తుంది నేను కదా. మీకు ఇంకేం కావాలి? చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారిని తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకుంది సిట్. వాళ్ళు 615 నెంబర్లు ఇచ్చిండ్రు. రఘునందన్ రావు నెంబర్ తీస్తారు, పక్కన పేరు రఘునందన్ రావుది రాయదు, ఏదో ఒక నక్సలైట్ నాయకుని పేరు రాసి ట్రాప్ చేసిండ్రు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి? ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు అంటున్నా టైంపాస్ కాకపోతే. రోజు ఒకటి ఏంది సీరియల్ అన్న? రోజు ఒకరిని విట్నెస్ పిలిచిన ఏంది సీరియల్? డీసీపీలు లేరా? ఐపీఎస్లు లేరా? 20 మంది ఐపీఎస్లు పెట్టి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యి విట్నెస్లను పిలిచి నీ చిత్తశుద్ధి ఏది? సుప్రీంకోర్టు చెప్పింది, శ్రవణ్ రావుని చూస్తున్నాం, ప్రణీత్ రావుని చూస్తున్నాం, ప్రభాకర్ రావుని చూస్తావు. ఏం చూస్తావు? మళ్ళీ రేపు మాపో ఎగిరిపోతారు. సుప్రీంకోర్టు చెప్పిందని వేరే దేశాలకు ఎగిరిపోతారు. ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆధారం లేకపోతే లేవని చెప్పుండ్రి ప్రజలకి. సీరియల్ ఎందుకు అంటున్నా? టీవీలను పిలిచిర్రు, పేపర్లను పిలిచిర్రు, మమ్మల్ని పిలువరు కదా బాధితుల్ని. మొదటి బాధితుల్ని నేనే కదా, నన్నెందుకు పిలువరు అని అడుగుతున్నా. ఆధారాలు ఇచ్చేటోళ్ళని పక్కకు పెట్టి గాంధీ భవన్ పంచాయతీ, సిట్ పంచాయతీ, టీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ, రోజు సోషల్ మీడియాలో ఏదో రాసుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి కాదు ఇది. ఎస్, నేను కూడా అడుగుతున్నా. 100% చీఫ్ సెక్రటరీ, అప్పటి చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పింది, మేము ఇచ్చిన నెంబర్లు 615 నెంబర్లు బహిర్గతం చేయండి. ఆ 615 మందిని 2 రోజులలో విచారించుండ్రి, 3వ రోజు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయండి. 18 నెలల అన్న సిట్టు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. మీ ఫోన్ ఉంటే తెలుస్తుంది అన్న మీకు. మా ఫోన్లు విన్నారు కాబట్టి మా బాధలు తెలుసు. అట్లా వాళ్ళు హెడ్డింగ్ల కోసం కొందరు పేర్లు రాసుకుంటారు. మీ కూడా ఉంటే మీరు కూడా రండి అన్న నాతో పాటు సాక్ష్యం ఇద్దాం. ఇప్పుడు కాంగ్రెస్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాతో కూడా ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు అన్న. మరి రేవంత్ రెడ్డి గారు పుట్టింది ఏబీపీలో, పెరిగింది ఆర్ఎస్ఎస్లో కాబట్టి ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి కూడా పోయి బీజేపీలో కలుస్తాడని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మాతో చెప్తున్నాను. అబద్ధం చెప్తలే అన్న, నిజంగా చెప్తున్నా అన్న. నోరే కదన్న, దానికి ఏమైనా ఉందా? నాలుకకి ఏమైనా ఉందా అన్న? అది ఏంటంటే అటు తిరుగుతూనే ఉంటుంది. అట్లా తిప్పడానికి ఏముందన్న? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుదురు ఏమని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. పరిపాలన చేయనంటే పరిపాలన చేతగాక చెప్పే పంచాయతీ తప్ప నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దాని గురించి మాట్లాడు. ఇప్పుడు నేను కూడా చెప్పినా కదన్న, రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో పుట్టిరు, ఏబీపీలో పెరిగినరు, ఈయన నరేంద్ర మోడీ గారితో మంచిగుంటుర్రు, అందుకనే పోయినప్పుడల్లా ఒక ముఖ్యమంత్రి పోతలేడు. వేరే రాష్ట్రాలకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి ఒక్కడే వస్తాడన్న. ఒక్క తెలంగాణకి వెళ్ళి ముఖ్యమంత్రి పోతే ఒక్కడు ఓడు. అయితే ఈ పక్కన శ్రీధర్ బాబు ఉంటాడు, లేకపోతే ఈ పక్కన బట్టి విక్రమార్క ఉంటాడు, లేకపోతే ఇంకెవరినో తోలిచ్చి పంపిస్తున్నారు. ఇది నేను అంటలే, నన్ను నేనేం తిడతలేను, వాళ్ళు చేసింది చెప్తున్నా మీకు. మళ్ళీ రఘునందన్ రావు తిట్టిండని నన్ను అనుకుంటారు మీరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మీ పార్టీకి మీ మీద విశ్వాసం ఉంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే పంపాలి. ఛత్తీస్గఢ్ నుంచి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి వస్తే ఒకటే వచ్చేటోడు, అప్పుడు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి రాలే. దీది వస్తే దీది ఒకటే వస్తుంది, స్టాలిన్ గారు వస్తే స్టాలిన్ ఒక్కరే వస్తారు. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకుంటారా ఇంకేమనుకుంటారో నాకు తెలియదు.